నా పేరు స్వాతి, డీజీ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ వార్తలు. ప్రింటింగ్ రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన పూజా డిజిటల్ కలర్ ల్యాబ్. కరీంనగర్ లోని పూజా కలర్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన HP7K డిజిటల్ మిషన్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నగర మేయర్ కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ 18 సంవత్సరములు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న పూజా డిజిటల్ కలర్ సిబ్బందికి, ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మంచి సేవలు అందిస్తూ నూతన టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ఫోటోగ్రఫీ రంగంలో క్వాలిటీ అందించడం అద్భుతమని కొనియాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన HP7Kలో మంచి క్వాలిటీతో పాటు 200 సంవత్సరముల వరకు పాడవని ప్రింటింగ్ క్వాలిటీ ఉంటుందని పూజా ల్యాబ్ అధినేత రాజేష్ రెడ్డి తెలిపారు. ఉత్తర తెలంగాణలోని మొదటి క్వాలిటీ HP ఎలక్ట్రోలైట్ ప్రింటింగ్ అని ఈ అవకాశాన్ని ఫోటోగ్రాఫర్స్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో నెగిటివ్ నుండి నీటి చిప్ లెవెల్ వరకు నాటి కెమికల్ ప్రింటింగ్ నుండి నేటి ఎలక్ట్రోలైట్ టెక్నాలజీ వరకు ఎంతో శ్రమకు వచ్చి అందరికీ టెక్నాలజీని అందిస్తున్న పూజా డిజిటల్ కలర్ ల్యాబ్ కృషి చాలా అద్భుతమని తెలంగాణ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు SK హుస్సేన్ అన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రివర్యులు కొలగాని శ్రీనివాస్, కరీంనగర్ మేయర్ గుగ్గిళ్ల రమేష్, ఎక్స్ డిప్యూటీ మేయర్ సిరి రవి, ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కేదార్ రెడ్డి, వివిధ డివిజన్ల పార్టీ కార్పొరేటర్లు, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ సిబ్బంది, పూజా కలర్ ల్యాబ్ సిబ్బంది, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. గుడి ओके ओके रुकिए राजू है राजू కూర్చోండి అరే ఇక్కడ అందరూ రాజన్న మేడం మేడం మీరు పోతిపెద్ది రాజేష్ రెడ్డి. నేను పూజా డిజిటల్స్ నిర్వహిస్తున్నాను కరీంనగర్ జిల్లాలో. ఇది ఈరోజు 18వ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అంటే మేము ఈ 18వ వార్షికోత్సవ సందర్భంగా ఒక కొత్త మిషన్ లాంచ్ చేయడం జరిగింది. ప్రింటింగ్ రంగంలో ఒక అత్యద్భుతమైన టెక్నాలజీని అనేక ఏరియాల్లో అంటే ఎక్కడ లేనటువంటి ఒక టెక్నాలజీని HP ఇండిగో మిషన్ని ఈరోజు కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. మేము ఫోటోగ్రఫీ రంగంలో గత 18 సంవత్సరాలుగా విశిష్టమైన సేవలు అందిస్తున్నాము. ఈ క్రమంలో మాకు అనేక మంది ఫోటోగ్రఫీ మిత్రులు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
నే కాకుండా ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా మాకు చాలామంది కస్టమర్ మిత్రులు, ఫోటోగ్రఫీ మిత్రులు మాకు ఈ విజయంలో చాలా భాగస్వాములై ఉన్నారు. వాళ్ళందరికీ మా పూజా డిజిటల్ యాజమాన్యం తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ మన హోంశాఖ సహాయమంత్రులు బండి సంజయ్ కుమార్ గారితో పాటు మన కరీంనగర్ మేయర్ శ్రీనివాస్ గారు మరియు కార్పొరేటర్లు, మా కార్పొరేట్ మిత్రులు రమేష్ గారు కావచ్చు, పవన్ కుమార్ గారు, బోయినపల్లి ప్రవీణ్ రావు గారు, బండ రమణారెడ్డి గారు మరియు ఇతర అనేక మంది కార్పొరేటర్ మిత్రులు పాల్గొనడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మా ఫోటోగ్రఫీ రంగం తరఫున తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్కే హుసేన్ గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రవి గారు మరియు మా ముఖ్య సలహాదారు కేదారెడ్డి గారు మరియు పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు, ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా నుంచి కూడా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని అనేక మంది ఫోటోగ్రాఫర్స్ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే రకంగా రానున్న రోజుల్లో కూడా ఫోటోగ్రఫీ రంగంలో వచ్చే ప్రతి ఆధునిక టెక్నాలజీని మీకు అందరికీ మీ అందుబాటులోకి తీసుకురావడానికి మేము ఎల్లవేళలా ముందుంటామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు ఎస్కే హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో పూజా డిజిప్రెస్ వారి 18 వసంతాల వార్షికోత్సవం సందర్భంగా నూతన టెక్నాలజీ హెచ్పికి సంబంధించినటువంటి 7K మిషన్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి చేత ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అద్భుతమైన కలర్స్తో పాటు ఉత్తమమైన నాణ్యతతో పాటు అంటే ప్రింట్ యొక్క లైఫ్ అనేది 200 ఇయర్స్ వరకు కూడా చెక్కు చెదరకుండా ఆ ప్రింట్ ఉంటుంది. కాబట్టి దానికి అత్యాధునిక మిషన్ అత్యంత ధరతో కూడుకున్నది. ఉత్తమమైన సేవలు అందించడం కోసం ఈ పరిసర ప్రాంతాల జిల్లాల ఫోటోగ్రాఫర్లకి మంచి నాణ్యమైన సేవలు అందించడం కోసం ఆ మిషన్ని మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో శ్రీ పోతిరెడ్డి రాజశేఖర్ గారు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ మిత్రులకు కానీ శ్రేయోభిలాషులు వినియోగదారులకు కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజుల్లో సాఫ్ట్ కాపీకి అలవాటు పడిన తర్వాత అందరూ మొబైల్స్లో ఉన్నది కదా, సిస్టంలో ఉంది కదా అని చెప్పి ప్రింటింగ్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వినియోగదారులకు, ఫోటోగ్రాఫర్లకు అందరికీ నమస్కరించి చెప్పేది ఏంటంటే, సాఫ్ట్ కాపీ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఫార్మాట్ అవుతుందో తెలియదు. సో హార్డ్ కాపీ అనేది ఉన్నట్టయితే మన ఇంటికి బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా ఒక 10 నిమిషాలు టీ బ్రేక్లో వాళ్ళు ఏం చేయాలంటే, ఏం మాట్లాడాలంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మొబైల్లో చూసుకోవడం తప్ప వేరేది ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంట్లో కనుక ఈవెంట్ని బట్టి ఒక్కొక్క ఆల్బమ్ చేసుకున్నట్టయితే మెహందీ, సంగీత్, వెడ్డింగ్, రిసెప్షన్ అని ఒక వెడ్డింగ్ ఆల్బమ్ని 4 రకాలుగా 4 బుక్స్గా చేసినట్టయితే మనం ఆ 4 బుక్స్ ఆ టీపాయ్ పైన పెడితే ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులు కూడా ఆ మెమరీస్ని, వారు అటెండ్ అయిన వెడ్డింగ్ని, వారు అటెండ్ కాలేని వెడ్డింగ్ని కూడా ఎలా వెడ్డింగ్ జరిగిందని కూడా చూడటానికి, ఆ క్షణాలని ఆనందభరితంగా గడపడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి శ్రేయోభిలాషులకి, ఫోటోగ్రాఫర్స్కి అందరికీ కూడా ప్రింటింగ్ పైన దృష్టి పెట్టమని, తద్వారా ల్యాబ్స్ని ఎంకరేజ్ చేయమని, మిషనరీస్ కూడా మీ అందరి సహకారం ఉంటే పూజా డిజిప్రెస్ మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా ఎప్పుడు తీసుకొచ్చి సేవలు అందించడానికి ముందుకు వస్తుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.